అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ల మధ్య గొడవలు మరింత ముదిరాయి. ఇరువురు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ట్రంప్ ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను అధ్యక్షుడిగా చేయాలన్నారు మస్క్. తర్వాత ట్రంప్ పై మరో సంచలన ఆరోపణ చేశాడు మస్క్. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం లేదంటూ ట్వీట్ చేశాడు. ఇది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియాకు చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్ లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యారు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఈ ఫైల్స్ ఇప్పటి వరకు బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇక అంతకుముందు తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని చెప్పారు ఎలాన్ మస్క్. అయితే మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, వైట్ హౌస్ లో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అన్నారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడంలో మస్క్ సహకారం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీనిపై మస్క్ వరుసగా ఎక్స్ లో స్పందించారు. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమన్నాడు. బెదిరింపులకు తలొగ్గనని, అవసరమైతే స్పేస్ ఎక్స్ ఒప్పందాన్ని ఆపేస్తానని చెప్పాడు. మరోవైపు టెస్లా అధినేత మస్క్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదం వేళ టెస్లా షేర్లు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం ఈ షేర్లు 14% నష్టపోయాయి. సుమారు $150 బిలియన్ సంపదను టెస్లా నష్టపోయింది. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని ఇటీవల ఎలాన్ మస్క్ చెప్పారు. మరోవైపు తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు.